విశాఖ జిల్లా గోపాలపట్నంలోని రజకుల కాలనీ చెరువు వద్ద జలధార జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు, జోనల్ కమిషనర్ హేమావతి పాల్గొని చెరువు పరిశుభ్రత, సంరక్షణ పనులను పర్యవేక్షించారు. రోజురోజుకి పెరుగుతున్న ఆక్రమణల వల్ల నీటి వనరులు కనుమరుగవుతున్నాయని పేర్కొన్నారు. ఇలానే కొనసాగితే భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు వాటర్ హార్వెస్టింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, చెరువుల సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పని ప్రజలకు కావాల్సినవన్నీ చేయటం, అది ఆదాయం సమకూర్చడం కావచ్చు, పనులు కల్పించడం కావచ్చు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు, లేదా నీళ్లు, కమ్యూనిటీ హాల్స్, లేదా ఉద్యోగ అవకాశాలు, ఇట్లాంటివి ప్రభుత్వాలు చేయాలి అనే దృక్పథంలో ప్రజలు ఉంటారు. బట్ ప్రభుత్వాల బాధ్యత వాటితో పాటు ప్రజల్ని కాస్త అవగాహన, ఆరోగ్యం పట్ల కానీ, సమాజం పట్ల కానీ, ఏ విషయాల పట్ల అవగాహన పెంచగలిగితే మనం మన జీవన శైలి అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ రోజు సేవ్ చేసిన నీరు రేపుడు జీవనాధారం. ఈ రోజు సేవ్ చేసిన నీరు